గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను హెల్దీగా తాగడానికి. ఫ్యాట్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్ అన్నిటికీ మంచిది. ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు చూపిస్తున్నాను. ఉసిరికాయలు, పుదీనా, గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ, పెద్ద ఉసిరికాయలు కట్ చేసి లో పెట్టుకొని జిప్ లాక్ లో వేసుకుంటే ఇవి ఎన్ని నెలలైనా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోంచి తీసినవి ఒక 4 కాయలు ఉంటాయి. ఇలా ముక్కలు చేసుకున్నాము. ఇంత పుదీనా, దీన్ని మిక్సీలో వేసి జ్యూస్ చేస్తాం. పైన పొట్టు కూడా తీయలేదు, నీట్ గా క్లీన్ చేసుకున్నాను. గింజలతో పాటు వేస్తున్నాను. చాలా లేతగా ఉంది, అందుకే గింజలు కూడా వేసేస్తే హెల్త్ కి మంచిది. ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నవి మిక్సీ జ్యూసర్లో వేస్తున్నాను. ఇంకా కొంచెం వేసుకుంటాము. దాంట్లో ఉసిరికాయ ముక్కలు కట్ చేసేస్తాము. ఇంత పుదీనా వేస్తున్నాను, అంతటికి సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూను పెప్పర్, నల్ల మిరియాల పొడి, కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు వడగట్టవలేదు, దీన్ని ఇలాగే తాగేస్తే చాలా మంచిది. వడగడితే అంతా వేస్ట్ అయిపోతుంది. తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసి ఎప్పుడు తాగుతూ ఉంటాము. ఇది వారం రోజులు తాగి ఆపేసి మళ్ళీ వేరే జ్యూసులు తాగితే మంచిది. ఏదైనా కంటిన్యూగా తాగకూడదు. కొన్ని రోజులు వాడి మళ్ళీ వేరే జ్యూసులు వాడాలి. ఇవి సర్వ్ చేద్దాం. ఇలా చిక్కగా ఉంది కదా, ఇలాగే తాగాలన్నా తాగొచ్చు, కానీ కొంచెం వాటర్ కలుపుకుంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం తేనె, ఒక టీ స్పూన్ అంత తేనె కలుపుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్, మన రుచికి తగ్గట్టుగా లెమన్ జ్యూస్, తేనె కలుపుకోవచ్చు. కొరవకి నీళ్ళు వేస్తున్నాం. ఇలా కలుపుకొని తాగడమే. ఇలా మిక్స్ చేసి తాగాలండి, అప్పుడే దీని టేస్ట్ పెరుగుతుంది. లెమన్, దాంట్లో లెమన్ జ్యూస్, తేనె, పెప్పరు, పుదీనా, ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు 5 కలిసాయి, అందుకే దీని టేస్ట్ పెరుగుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జ్యూస్ అండి ఇది. ప్రతి ఒక్కరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.